మొదటి అధ్యాయం. కీర్తనలు మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వలోకములకు రక్షకుడా, మీ పాదములకు వేలాది స్తోత్రాలు, స్తుతులు, నమస్కారములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి దినాన్ని, సమయాన్ని దయచేసినందుకు స్తోత్రాలు. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెడుదరని, మాకందరికి వినేచేవి గ్రహించే మనసు దయచేయుదరని, సాతాను శీకర్షకుని దూరపరచుదరని, మీ సన్నిధి తోడుగా ఉంచుదరని ప్రార్థన చేయుచున్నాం. దేవా స్తోత్రములు, పరిశుద్ధుడా స్తోత్రాలు నాయన. ఇంకెవరైనా రావాల్సిన వారంటే త్వరపెట్టి మందిరానికి నడిపించండి. మీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడి మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదరని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగము కీర్తనల గ్రంథము మొదటి కీర్తన చదువుకున్నాం. ఇందులో 6 వచనాలు ఉన్నాయి. కీర్తనల గ్రంథంలో మొత్తం 150 కీర్తనలు ఉన్నాయి. 1వ కీర్తన నుంచి 42వ కీర్తన వరకు ప్రథమ స్కందము, 42 నుంచి 73 వరకు అంటే 72 వరకు ద్వితీయ స్కందము, 73 నుండి 90వ కీర్తన వరకు తృతీయ స్కందము, మరి 90వ కీర్తన నుండి 107 వరకు మరి చతుర్థ స్కందం, మరి 107 నుంచి చివరి వరకు మనం చూస్తే పంచమ స్కందం. ఇది 5 భాగాలు ఉంది కీర్తనల గ్రంథము. ఈ 5 భాగాలు 5 కాండాలతో సమానం. ఆదికాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఆడ 5 ఎట్లున్నాయో కీర్తనలు కూడా 5 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్న భాగము ప్రథమ స్కందము అని చెప్పి పైన హెడ్డింగ్ ఉంది, చూసినారు అక్కడ. కీర్తనలు 1వ కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని రాయబడింది. ఎవరి ఆలోచన చొప్పున? దుష్టుల ఆలోచన చొప్పున. బైబిల్లో మనం పరిశీలన చేసినప్పుడు దేవుని దగ్గర ఆలోచన చేసిన వారు ఉన్నారు, దుష్టుని దగ్గర ఆలోచన చేసిన వారు ఉన్నారు. దుష్టుని దగ్గర పోయి ఆలోచన చేస్తే వాడు ఎలాంటి ఆలోచనలు చెప్తాడంటే దుష్ట ఆలోచనలే చెప్తాడు. దేవుని దగ్గర ఆలోచన చేస్తే మంచి ఆలోచన ఇస్తాడు. మనకు దేవుని గురించినటువంటి పేర్లలో ఒక పేరు ఏం పేరంటే ఆలోచనకర్త అని రాయబడింది. మనకు ఆలోచనకర్త ఎవరు? దేవుడు అని రాయబడింది. మరి యెషయా గ్రంథము 6:9 వచనం నుండి చదివితే, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త అని రాయబడింది. కాబట్టి ఆలోచన అనేది వాక్యములో వెతకాల. మనకు ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? వాక్యంలో దొరుకుతుంది. ఈడ మొదటి వచనంలో దుష్టుల ఆలోచన అన్నాడు. ఎవరి ఆలోచన? దుష్టుల ఆలోచన. బైబిల్లో ఆదికాండం 4వ అధ్యాయంలో ఆదాము అవ్వల యొక్క కుమారులు 2 ఉన్నారు. పెద్దవాని పేరు కయ్యూను, రెండవ వాని పేరు ఏబేలు. కయ్యూను గురించి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఏమని రాయబడిందంటే,
కయ్యూను దుష్టుని సంబంధి, వాడు చెడ్డవాడు, మన దుష్టుని సంబంధి గనక తన సహోదరుని మీద పడి చంపెను, అతడు నరహంతకుడు అని రాయబడింది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 10వ వచనం నుండి చదివితే, దొంగ దొంగతనమును నాశనమును హత్యయు చేయుటకు వచ్చును, జీతగాడే తోడేలు వచ్చుట చూచి పారిపోవును అని రాయబడింది. అపవాదికి సాతానుకున్న పేర్లలో దుష్టుడు అనే పేరుంది. సాతానుకి ఏమని పేరు? దుష్టుడు అని. దుష్టుడు అనే కాడ ఫుట్నోట్లో ఒకటేసి ఏమని ఉంటుందంటే కీడు అని రాయబడి ఉంటుంది. కీడు చేసేవాడు దుష్టుడు. కీడు చేసేవాడెవడు? దుష్టుడు. కాబట్టి కయ్యూను ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. దుష్టుని సంబంధి అంటే సాతాను సంబంధి. సాతాను సంబంధి ఏం చేస్తాడంటే నరహత్య చేస్తాడు, ప్రాణహత్య చేస్తాడు. చాలామంది అంటూ ఉంటారు ఆత్మహత్య అంటారు. ఆత్మహత్య కాదు, ఎప్పటికీ ఆత్మ ఏం కాదు, హత్య కాదు. పోయినదేంటి? ప్రాణము. ప్రాణహత్య అన్నాడు యేసు ప్రభు, స్పష్టంగా చెప్పినాడు ప్రాణహత్య అని. దేహాన్ని చంపువానికి భయపడవద్దు, కానీ దేహమును ఆత్మను రెండిటిని అగ్నిగుండములో నరకములో పడవేసేవానికి భయపడండి అన్నాడు. భూమి మీద ఉన్న మానవుడు దేహాన్ని చంపగలుగుతాడు, కానీ ఆత్మను చంపగలగలేడు. ఆత్మ నిరంతరము జీవించాలని చెప్పి గ్రంథంలో రాయబడినది. సరే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అనే దాంట్లో కయ్యూను దుష్టుని సంబంధి అని రాయబడింది. అలాగే సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయంలో అబ్షాలోము దగ్గర ఇద్దరు ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారు. ఒకని పేరు అహీతోపేలు, ఇంకొకని పేరు హూషై. అహీతోపేలును పిలిచి అబ్షాలోము ఆలోచన చేసినాడు, నా సింహాసనం స్థిరంగా ఉండాలంటే నేనేం చేయాలి అని చెప్పి అహీతోపేలును అడిగినాడు అబ్షాలోము. అప్పుడు అహీతోపేలు అన్నాడు, నీ సింహాసనం స్థిరంగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే నీ తండ్రి అయిన దావీదును నీవు చంపాలని చెప్పి ఆలోచన చెప్పినాడు. తర్వాత నీ ఆలోచన అట్లా పెట్టు, ఇంకొక ఆలోచన అడుగుదామని చెప్పి దావీదు స్నేహితుడైనటువంటి హూషై దగ్గరికి వచ్చి, అయ్యా నీ ఆలోచన చెప్పు అన్నాడు. అప్పుడు హూషై కూడా ఒక ఆలోచన చెప్పినాడు. ఈ రెండు ఆలోచనలలో ఏది బెస్ట్ అని అక్కడున్న ప్రజలను అడిగితే హూషై చెప్పిన ఆలోచన బెస్ట్ అన్నాడు. అందుకని అహీతోపేలు చెప్పిన ఆలోచన ఏమైంది? ఫెయిల్యూర్ అయింది. అహీతోపేలు ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. దావీదును చంపు, నీ తండ్రిని చంపు అని దావీదు కుమారునికి అబ్షాలోము ఉపదేశం చేస్తా ఉన్నాడు. తండ్రిని చంపు అనేది ఉపదేశం చేస్తా ఉన్నాడు. ఇది మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన? చెడ్డ ఆలోచన. ఇలాంటి ఆలోచన ఉంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ఇదే ఆలోచన ఉంది. చేతనైతే ప్రజలను ప్రేమించి మంచి చేసి నువ్వు స్థిరంగా ఉండొచ్చు, తప్పేం కాదు. ప్రజలకు కీడు చేసి ప్రజలను మెప్పించలేక అవతలని లేపేచ్చా, సంపుతా అంటే అది తప్పు. అది దైవగ్రంథం ఒప్పుకోదు. ఇప్పుడు అబ్షాలోము అనేవాడు ఏం చేయాలా? ప్రజలకు ఏం చేయాలా? మేలు చేయాలా. దావీదును చంపుతా అంటే నువ్వేం మేలు చేస్తావు? ఎందుకు ఆ మాట వచ్చిందంటే వాడు దుష్టుని సంబంధి అహీతోపేలు. దావీదు వంశములు ఎవరు రావాలి? యేసుప్రభు రావాలి. మరి దావీదును చంపితే యేసుప్రభు ఎట్లొచ్చాడు? రాలేడు. కాబట్టి సాతానుడు మొదటి నుంచి కూడా వాని ఆలోచన అంతా కూడా దేవుని పిల్లల్ని ఎప్పుడు అటాక్ చేయాలని వాడి ప్రయత్నం. ఆలోచన అహీతోపేలు ఆలోచన ఫెయిల్యూర్ అయింది కనుక, సక్సెస్ కాలేదు కనుక ఊరి పెట్టుకొని చనిపోయినాడని రాయబడింది. ఎవరు? అహీతోపేలు. కయ్యూను దుష్టుని సంబంధి, అహీతోపేలు దుష్టుని సంబంధి.
అలాగే రాజులు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయంలో ఆహాబ్ అనే రాజు ఉన్నాడు. ఈ రాజు కూడా ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. అలాగే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో హామాన్ అనేవాడు ఉన్నాడు. హామాను గురించి ఎస్తేరు సాక్ష్యం చెప్తా ఉంది. ఈ హామాను యూదులకు శత్రువు, పగవాడు, విరోధి. శత్రువు, పగవాడు, విరోధి. మా ప్రాణాలు తీయాలని చెప్పి ప్లాన్ చేసిన వాడు, శాసనము చేయించిన వాడు హామాను. ఈ దుష్టుడైన హామాను, శత్రువైన హామాను అని చెప్పి ఎస్తేరు చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి అహస్వరోజు రాజు ఆ దుష్టుడైన హామాను ఏం చేసి కీర్తనలు 9వ కీర్తన 17వ వచనం, దుష్టులను దేవుని మరచి జనులందరూ ఎక్కడ పోతారు? పరలోకం పోతారా? పాతాళానికి దిగిపోదురని రాయబడింది. దుష్టులు కానీ దేవుని మర్చిపోయే జనులు కానీ ఎక్కడికి పోతారు? పాతాళానికి. ఆదివారము క్రైస్తవులు మర్చిపోతారా? ఆదివారాన్ని మర్చిపోయినారంటే ఇంకా ఏం లేదు, అయిపోయింది, వాళ్ళు అసలు క్రైస్తవులే కాదు. క్రైస్తవులకు ఆదివారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ముస్లింలకు శుక్రవారం అనేది వాళ్ళకు ప్రాముఖ్యము, మనకు ఆదివారము ప్రాముఖ్యము. ఎందుకు ప్రాముఖ్యము? యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు, పునరుత్థానుడైన రోజు. ఏ రోజు? ఆదివారం. కాబట్టి ఆదివారాన్ని మర్చిపోవచ్చునా? మర్చిపోకూడదని చెప్పి తర్వాత దైవ గ్రంథములో ఆలోచన చేస్తే సామెతల గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనములో ఏం రాబడిందంటే 10 నుంచి చదువుతా. జ్ఞానము నీ హృదయమును దొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. జ్ఞానము దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్నేం చేస్తుంది? జ్ఞానము రక్షించును అన్నాడు. మూర్ఖముగా మాట్లాడు వారి ఎదుట నుండి, తర్వాత దుష్టుల మార్గము నుండి నిన్ను రక్షించును. జ్ఞానము, జ్ఞానం అంటే వాక్యమేని. జ్ఞానం ఏంటి? వాక్యము. వాక్యము నిన్నేం చేస్తుంది? క్రూర మృగముల ఎదురుగా నువ్వు వెళ్తా ఉంటే వాక్యం నిన్ను తప్పిస్తుంది. అపాయములోకి, ప్రమాదంలోకి నువ్వు వెళ్తా ఉంటే వాక్యం నిన్నేం చేస్తుంది? తప్పిస్తుంది, రక్షిస్తుంది అని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి ఉండును, అది దుష్టుల మార్గము నుండి నిన్ను రక్షించును అని రాయబడింది. కాబట్టి దైవ గ్రంథాన్ని ఆలోచన చేసినప్పుడు యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20-21 వచనాలు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. దుష్టులకు ఏముండదు? నెమ్మది ఉండదు. ఎవరికి? దుష్టులకు నెమ్మది ఉండదంట. యేసుప్రభు అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతునంటే నెమ్మది ఇస్తాను అని. ఏమిస్తాడు? నెమ్మది ఇస్తాడు, సమాధానం ఇస్తాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి దుష్టులకు ఏముండదు? నెమ్మది ఉండదు. వారు కీడు చేయింది నిద్రపోరని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఈడ భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరు. సముద్రము బీచ్ దగ్గరికి పోతే అలలు వచ్చంటాయి, పోతుంటాయి. సముద్రం నిమ్మలంగా ఉంటుందా? కదలకుండా. ఎప్పుడన్నా చూసినారా? కదలకుండా ఉంటుందా సముద్రం? ఎప్పుడూ అలలు వస్తూనే ఉంటాయి. కాబట్టి అలాగూ జలములు బురదను మైలను పైకి వేయినట్లు భక్తిహీనులు ఎప్పుడు కదులుచున్న సముద్రం వంటి వారన్నాడు. కాబట్టి దుష్టులకు ఏముండదు? నెమ్మది ఉండదు. అలాంటి వారితో మనం ఏం చేయకూడదు? ఆలోచన చేయకూడదు. ఇప్పుడు
దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, భయము భక్తి కలిగిన వాళ్ళు, వాక్య జ్ఞానము కలిగిన వాళ్ళు, వాళ్ళతో ఆలోచన చేస్తే ఒక రకంగా ఉంటుంది. వాక్య జ్ఞానం లేకుండా లోక జ్ఞానం ఉంటుంది కొందరకు. ఏ జ్ఞానము? లోక జ్ఞానము. వాళ్ళ దగ్గర పోయి ఆలోచన చేస్తే వాళ్ళు ఏం చెప్తారంటే న్యాయం చెప్పరు. వాళ్ళు ఏం చెప్తారు? అన్యాయం చెప్తారు. వాళ్ళు మోసం ఎట్లా చేయాలా, అబద్ధం ఎట్లా ఆడాలా, అలాంటి సూత్రాలు చెప్తారు, ఆలోచనలు చెప్తారు. కానీ వాక్యాన్ని పఠించేవారు చెప్పేటువంటి ఆలోచన వేరుగా ఉంటుందని చెప్పి గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మరి పాపుల మార్గమున నిలవక అన్నాడు. ఎవరి మార్గమున? పాపుల మార్గమున నిలవక అన్నాడు. దుష్టుల మార్గమున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని రాయబడింది. పాపులను రక్షించడానికి వచ్చినాడని గ్రంథంలో రాయబడింది. తర్వాత యేసుప్రభు చెప్పినాడు, నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు అన్నాడు. పాపము అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని మాట వినకపోవడమే పాపము. పాపం అంటే ఏదో సూపర్ మార్కెట్లో దొరికేది కాదు. అది ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. దేవుని మాట విందామా, ఎగరగొడదామా? దేవుని మాట పెడచెవిన పెడితే పాపము, వినకపోతే పాపము. దేవుని మాట వింటే పాపము కాదు. అన్నాడు. భయభక్తులు కలిగినట ధైర్యానికి మూలమన్నాడు. భయభక్తులు కలిగినట ఐశ్వర్యము, జీవము నీకు కలుగును, సకల సంపదలు కలుగును అని చెప్పి రాయబడి ఉన్నది. భయభక్తుల ద్వారా ఇవన్నీ వస్తాయని రాయబడింది. కాబట్టి పాపుల మార్గమున నిలవక అన్నాడు. ఎవరి మార్గమున? పాపుల మార్గము. విశాల మార్గం ఉంది, ఇరుకు మార్గం ఉంది, రక్షణ మార్గం ఉంది, పాపుల మార్గం ఉంది. ఈ పాపుల మార్గమున ఏం చేయకూడదు? నిలవకూడదు అని రాయబడింది. సోషల్ మీడియాలో ఒక స్కూటీ మీద వస్తూ ఉంది. స్కూటీ మీద వస్తూ ఉంటే సందులో ఒక ఆవు ఉన్నది. పక్కన సందులో కుక్క తరిమింది. ఆవు వచ్చి స్కూటీని తగిలింది. తగిలితే స్కూటీ మీద అంటే ఎగిరి పడింది ఆమె. ఆ దారిని వస్తూ ఉంది. ఇప్పుడు సందులో నుండి ఆవు సడన్గా వచ్చేది ఆమె చూసిందా? చూడలే. ప్రమాదం జరిగిందన్నమాట. పాపుల మార్గానికి పోతే ఏం జరుగుతుంది? ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు మనం మందిరం వదిలిపెడతానే పరిగెత్తుకొని పోరు రోడ్డు మీదకి, ఏమవుతుంది? వాహనాలు వస్తుంటాయి, ఉండవా? అందుకని అటుపక్క ఇటుపక్క చూసి ఏం చేయాలా? రోడ్డు క్రాస్ చేయాలి అవతలి పోవాలంటే. చూసుకోకుండా నా ఇష్టం నేను అడ్డంగానే పోతాంటే ఏమవుతుంది? ప్రమాదం జరుగుతుంది. అటునే వాక్యంలో కూడా పాపుల మార్గమున ఏం చేయకూడదు? నిలవకూడదు. పాపుల మార్గం నిలవకూడదు. ఒకడు రైల్వే గేట్ వేసినాడు. 2-3 గేట్లు ఉన్నాయన్నమాట. ఒకడు బైక్ మీద వచ్చినాడు. సెకండ్లోనే బైకును కొట్టేసింది. వాడు పక్కన పడినాడు. ఒక్క సెకండ్లోనే బైకు తునకలైపోయింది. ఒక సెకండ్లో ప్రాణంతో ఘటన పడినాడు. ఏమంతా ఆగలేవా నువ్వు? ఇంకొకడు అడవిలో ఉన్నాడు. ఇంకొకడు అడవిలో సౌత్ ఆఫ్రికా అడవులలో సింహం చూసింది. వాడిని పరిగెత్తుకొని వచ్చినాడు. సెకండ్లో డోర్ వేసుకున్నాడు జీబులోకి పోయి. ఒక్క సెకండ్లే, అంతే. ఆ ప్రాణం పోవడానికి, సింహం దాడి చేయడానికి సమయం ఎంత? సెకండ్లో డోర్ వేసుకున్నాడు. సింహం ఆగిపోయింది. ఒకవేళ డోర్ వేసుకోలేకపోతే అంతే సంగతులు. ఇంకొక ఫ్యామిలీ భార్యాభర్తలు పిల్లలు కలిసి అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు కారులో. ఏదో గేటు పడింది అడవిలో, ఏదో అడ్డం పెట్టినారు. ముందు వాహనాలు పోతూ ఉన్నాయి.
భార్యాభర్త అరుచుకుంటా ఉంటే భార్య దిగి డోర్ తీసుకొని బయటికి వచ్చింది. బయటికి వచ్చి డోర్ అని చెప్పి ఇటు పక్క తీస్తా అంటే భర్తకి వెళ్ళి సింహం వచ్చి ఆమెను ఎత్తుకొని పోయింది. సింహం వచ్చి ఏం చేసింది? అడవిలోకి ఎత్తుకొని పోయింది, గొంతు పట్టుకొని ఈడ్చుకొని పోయింది. పిల్లలు భర్త ఎంబడి పన్నారు. ఇంకేడ దొరుకుతుంది అంటే ఎక్కడ నిలవకూడదు? క్రూర మృగాలు ఉండే కాడ నిలబెట్టినారు. ఆమె లోపల ఉంటే సేఫ్టీగా ఉండేది. అడవిలో బయటకు వచ్చి అట్లా చూస్తాం ఇట్లా చూస్తామంటే ఏదో ఒకటి ఏం చేస్తుంది? అటాక్ చేస్తుంది. సింహం ఎత్తుకొని పోయింది. కావాలంటే దాంట్లో యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో చూపిస్తుంటారు, అవి షార్ట్ ఫిల్మ్ నిమిషం ఉంటాయి చూడండి దాంట్లో. కాబట్టి అకస్మాత్తుగా వస్తుంది ప్రమాదం అనేది. అందుకని ఆ మార్గం ఏం చేయకూడదు? నిలవకూడదు అన్నాడు. తర్వాత ఈ అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోకూడదు అన్నాడు. అపహాసకులు అంటే తెలుసు కదా. అపహాసకులు అంటే ఏమని మన భాషలో? ఎగతాళి చేసేవాళ్ళు. ఎగతాళి చేస్తారా చేయరా? లావుగొన్నె ఎగతాళి చేస్తారు, సన్నగొన్నె ఎగతాళి చేస్తారు, ఎర్రగొన్నె చేస్తారు, నల్లగొన్నె చేస్తారు, ఎట్లొన్నే ఎగతాళి చేస్తాను అంటారు. చదువు వచ్చినా చదువు రాకపోయినా చేస్తాను అంటారు. వీళ్ళను కామెడీ అంటారు. వీళ్ళను ఎగతాళి చేసే వాళ్ళని ఏమంటారు? కామెడీ చేసే వాళ్ళు అంటారు. కాబట్టి అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకూడదు అన్నాడు. బైబిల్లో పేతురు ఎక్కడ కూర్చున్నాడు? యేసు ప్రభును సిలువ వేసేటప్పుడు పేతురు పోయి ఎక్కడ కూర్చున్నాడు? సలిమంట దగ్గర కూర్చున్నాడు. అక్కడున్న ఒక అమ్మాయి నీళ్ళకు పోతా పేతురికి వెళ్ళి చూసింది. ఇతని అన్న చూసినట్టున్నానే, అవును ఇతడు కూడా గలిలయుడైన యేసుతో ఉన్నవాడే అని చెప్పి ఆడ సలిమంట దగ్గర కూర్చొని వాళ్ళకి చెప్తుంది. ఏమయ్యో నాకు వెళ్ళి చూడు, నువ్వు యేసుప్రభుడు ఉంటే నేను చూసినా కదా, చిన్నదానా నువ్వెవరిని చూసినావో నాకు తెలియదు, ఏదో చలి పెడుతుంటే ఇట్లా కూర్చున్నా నేను అంటున్నాడు. పేతురు బొంకినాడా లేదా? ఇంకొకడు నీళ్ళకు పోతే మళ్ళా అయ్యా నేను కూడా చూసినాను, సైనికుని చెవి నరికింది నువ్వే అని సాక్ష్యాధారంతో చెప్పినాడు. అయ్యా నేను కాదంటున్నాడు. ఒట్టు పెట్టుకుంటున్నాడు. యేసు ప్రభు నాకు తెలియదంటున్నాడు. అప్పుడు కోడి ఏం చేసింది? ముమ్మారు కూర్చొని రాయబడింది. ఆడ కూర్చడం ఏమి? ఆ కూర్చోడం వల్ల నీకు వచ్చినటువంటి పరిస్థితి అది. యేసు ప్రభుకు ముందే తెలుసు. సలిమంట కాడ కూర్చుంటాడు, 2-3 వచ్చి అడుగుతారు, అడిగితే బొంకుతాడు, బొంకినప్పుడు కోడి ముమ్మారు కూస్తుందని చెప్పి ముందు రోజే చెప్పినాడు. యేసుప్రభు చెప్పినాడా లేదా? మరి యేసుప్రభు చెప్పినట్టు జరిగిందా లేదా? ఇక్కడ కూర్చున్నాడు, ముమ్మారు జరిగింది. తర్వాత ఆదికాండం 19వ అధ్యాయం. లోతు ఎక్కడ కూర్చున్నాడు? ఊరి గవిని యొద్ద కూర్చున్నాడు. పెద్ద మనుషుల మధ్యలో కూర్చున్నాడు. పోయి కొత్తగా వచ్చినాడు. అక్కడ ఇండ్లు ఏర్పాటు చేసుకున్నాడు. సోదమ గోమరలో ఉండేది సోదమలో. అక్కడ పోయి ఉన్నాడు. వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు. బైబిల్ చదవకుండా ఏం చదవకుండా ప్రార్థన చేసుకోకుండా పెద్ద మనుషుల దగ్గర పోయి గవిని యొద్ద కూర్చున్నాడు. నేను కూడా పెద్ద మనిషిని, నాకు వెళ్ళి చూడాలని దారిన బయటలో చూసుకుంటా. అప్పుడు దేవదూతలు 2 బయలుదేరి వస్తూ ఉంటే చూసినాడు. బాబా వీళ్ళిద్దరు మా ఇంటికి వచ్చన్నారే అని పరిగెత్తుకొని పోయి వాళ్ళకు సాగిలపడి నమస్కారం చేసి రండి మా ఇంటికి రండి అని చెప్పి తోలుకపోయినాడు. గవిని యొద్ద కూర్చున్నాడని రాయబడింది. వాళ్ళు ఏమన్నారంటే, వీడెవడరా మన ఊర్లోకి వచ్చినాడు, మన మధ్య ఇల్లు కట్టుకున్నాడు, మనతో ఉన్నాడు, మనకు తీర్పు తీర్చాడా, మనకేం పెద్దనా వీడు, ముందు నేసేరి ముందు అని అంటున్నారు ఊర్లో వాళ్ళు, సోదమలో ఉన్నవాళ్ళు. వీని మీద దయ చూపకూడదు అంటున్నారు. ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి పరిస్థితులలో ఉన్నాడు చూడండి. దేవుని నమ్ముకునేవాడు, ప్రార్థన చేసుకునేవాడు, వాక్యం చదువుకునేవాడు, వాక్యం చెప్పే వాళ్ళ మధ్యన, ప్రార్థన చేసుకునే వాళ్ళ మధ్యన ఉండాలి. అంతేగాని ఆడ కూర్చొని వాళ్ళంతా విగ్రహారాధకులు వాళ్ళ మధ్యన పోయి సవాసం చేసి వాళ్ళ మధ్యన ఇరుక్కపోయినాడు. 'ఇరుక్కపోతే ఎంత సమస్య చూడు.
అబ్రహాం ఏం చేస్తాడంటే దేవుని పాదాలు పట్టుకొని నా సహోదరుని కుటుంబాన్ని ఎలాగైనా విడిపి అని బ్రతిమలాడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకు అబ్రహామును బట్టి లోతు కుటుంబాన్ని విడిపినికి దేవుడు 2 దూతలను సోదోమకు పంపినాడు. వాళ్ళు వచ్చి విడిపించినారని చెప్పి గ్రంథంలో రాయబడింది. వాళ్ళ మధ్య పోయి కూర్చుంటే ఎట్లుంటుంది? అర్థమవుతుందని నేను చెప్పేది. ఈ దినాల్లో క్రైస్తవాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. పెద్ద పెద్ద సభలు పెడతారు. ఆ సభలలోకి ఎవరు వస్తున్నారు? ఆ సభలను ఓపెనింగ్ చేయనీకి లేదా ఏదన్నా కార్యక్రమాన్ని నడపడానికి ఎవరు వస్తున్నారు? రాజకీయ నాయకులు. బైబిల్లో ఏ రాజకీయ నాయకులన్నా స్టేజ్ మీద కూర్చోబెట్టి దండలేసి వాళ్ళకు ప్రార్థనలు చేసి వాళ్ళని ఆశీర్వదించి పంపినట్లు ఎక్కడ ఉందా బైబిల్లో? లేదు, ఎక్కడ లేదు. ఈ దినాల్లో ప్రతి ఒక్కళ్ళు అదే పని, కార్పొరేట్ సేవకులంతా అదే పని చేస్తున్నారా లేదా? ఆహ్వానిస్తున్నారా లేదా? స్టేజీల మీదకి కూర్చోబెట్టి వాళ్ళని సన్మానించి వాళ్ళని గౌరవించి, అది ఎప్పుడు వాళ్ళు ఒక 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోతారు. ఆడ మీటింగ్లో హాజరవుతారో వెళ్ళిపోతారు. ఇప్పుడు నేనేం చెప్తున్నంటే, ఏ ప్రభుత్వం అధికారములు ఉంటే వాళ్ళని పిలిచి నువ్వు గణపరిచి దండ వేసి ప్రార్థన చేసి పంపినావు. మళ్ళా మారింది, మళ్ళీ వీళ్ళు కూడా వచ్చన్నారు, వాళ్ళు వచ్చన్నారు, వీళ్ళు వచ్చన్నారు, 2 వచ్చన్నారు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? వీడు వాళ్ళ మనిషి అని చెప్పి నీళ్ళు రాకుండా చేసినారు. మనం ఎప్పుడైనా సరే మన మందిరంలోకి రాజకీయ నాయకులు ఏ రోజన్నా వచ్చినారా? మాకు ఓట్లు వేయరని చెప్పి వచ్చినారా ఎప్పుడన్నా? వాళ్ళు ఎంతసేపు ఉన్నా కాంపౌండ్ గేట్ బయట అడిగిపోవాల్సిందే, లోపలికి రానికి లేదు. ఎందుకు? అది పార్షివాలిటీ వచ్చాది. వాళ్ళు లోపలికి వచ్చి ఏమవుతుంది? పార్షివాలిటీ వచ్చాది. ఎవరు రాకూడదు. ఇది ఎవరికి సంబంధించింది? మందిరం దేవునికి సంబంధించిందా? రాజకీయ నాయకులకు సంబంధించిందా? దేవునికి సంబంధించింది. మనం ఎట్లా అలౌ చేస్తాము అంటే వాళ్ళ ద్వారా పబ్బం గడుపుకోవడానికా? వాళ్ళ ద్వారా ఏదైనా డబ్బులు ఇస్తారు, లేదంటే ఏదన్నా స్పాన్సర్ చేస్తారు, సౌండ్ సిస్టమో లేదా శామేనో లేకపోతే వంట పాత్రలో లేకపోతే ఏదైనా ఇస్తారని చెప్పా. ఇలాంటివి చేస్తే రేపు పొద్దున్న ఏం చేస్తారు? వాళ్ళు లోపలికి వచ్చి ఎంటర్ అయ్యి మేము మీకు సహాయం చేసినా మేము చెప్పినట్టు వినర్రి అంటారు. అప్పుడు వాళ్ళు చెప్పినట్టు వినాలన్నా దేవుడు చెప్పినట్టు వినాలా? మనము వాళ్ళు చెప్పినట్టు వినాల్సింది వస్తుంది. అందుకే అపహాసకులు కూర్చుంటు చోట కూర్చోకూడదని చెప్పినాడు. లోతు వాళ్ళు చెప్పినట్టు వినాల్సింది వచ్చింది. అప్పుడు దేవదూతలు 2 వచ్చి ఆ మనిషిని లోపలికి లాగి తెల్లవారుజామున ఆయనను ఆయన భార్యను కుమార్తెను అందరినీ వెలుపలికి తీసుకొని ఇచ్చినట్లు గ్రంథంలో రాయబడింది. కాబట్టి మన ద్వారా మనము ఇరుక్కొని ఇతరులను ఇబ్బంది పెట్టి చేయాల్సిన అవసరం మనకు లేదు. కాబట్టి యేసు ప్రభువు దగ్గరికి ఏ రాజకీయ నాయకులను వచ్చినారా? ఎవరు రాలేదు. ఆయన ఎవరు సంప్రదించలేదు, ఎవరు కలవలేదు. కాబట్టి గ్రంథముల పరిశీలన చేసినప్పుడు 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడింది. యెహోవా ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? రోజు ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. గ్రంథాన్ని పఠించాలా, చదవాలా, పరిశీలించాలా. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనిడి అని రాయబడింది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం, బెరియా సంఘస్థులు పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగ ఉండవో లేవని చెప్పి బెరియా సంఘస్థులు ప్రతిదినము లేఖనాలను ఏం చేస్తున్నారు? పరిశోధిస్తున్నారని రాయబడింది. లేఖనాలంటే వాక్యము. వాక్యాన్ని ఏం చేయాలా? రోజు చదువు వచ్చిన వాళ్ళు ఏం చేయాలా? చదవాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి పరిశీలించి చదవండి, దాన్ని ధ్యానం చేయండి అంటున్నాడు. మీకు గొర్రెల మంది ఉంటుంది కదా, పొద్దుందూకులు మేస వస్తుంది, రాత్రి ఉడుగుతాయి జీవాలు. అవేం చేస్తాయంటే రాత్రి అంతా నెమరెచ్చంటాయి. కడుపులోకి పోయినటువంటి అలుము గడ్డి గరిక అంతా బయటికి తెచ్చుకొని నోట్లోకి
మళ్ళీ రెండోసారి నెమ్మరెచ్చంటాయి అన్నమాట. బ్రహ్మాండంగా రుచి తింటా ఉంటాయన్నమాట. అవి నెమ్మరేసుకుంటే తింటుంటాయి. అట్లా మీరు కూడా ఏం చేయాలంటే వాక్యం విన్నాక విన్నది హృదయంలో భద్రపరచుకొని ఇంటికి పోయినాక మంచాల మీద పండుకొని నిద్రపోయేటప్పుడు ఈరోజు కీర్తనలు మొదటి కీర్తన మనం చదువుకున్నాము. అందులో 6 వచనాలు ఉన్నాయి. 6 వచనాల్లో ఒక్కొక్క వచనాన్ని ఇలాగ చెప్పినారు కదా అని చెప్పి దాన్ని ఒకసారి మీరు కూడా ఏం చేయాలంటే పునరాలోచన చేయాలి. చేసినప్పుడు మీరు మర్చిపోరు. మాకేం పట్టిందన్నా వాక్యము, మాకు అవసరం లేదంటే ఈ చెవిన వింటారు, ఈ చెవిన వదిలిపెడతారు. దాన్ని ధ్యానం అన్నారు. ఈ మధ్యనే 300 కోట్లు ఖర్చు పెట్టినారు. 1వ తారీఖు 2వ తారీఖు యోగా దినం అని. తెలుసా మీకు? కొందరికి మ్యాట్లు ఇచ్చినారు, సంకల పెట్టుకొని పోయినారు. కొందరు ఇవ్వలేదు, అవి ఉండాలని చెప్పినారు. రకరకాలుగా తీసుకున్నారు. యోగా చేసినారా లేదా? ఇండియా మొత్తం చేయించినారు ఆ రోజు అన్ని రాష్ట్రాల్లో. మన రాష్ట్రానికి ఎంత ఖర్చు పెట్టినారంట? 300 కోట్లు. యోగా లేదు, ధ్యానం లేదు, ఏం లేదు. అది ధ్యానం, యోగా ధ్యానం అన్నమాట. ఆరోగ్యం వచ్చాది, పెరుగుతారని. బైబిల్ చదవర్రా, ఆరోగ్యం రాయబడింది గ్రంథములో. మీ శరీరానికి బలము, మీ ఎముకలకు సత్వ, ఆరోగ్యము. వాక్యాన్ని చదివితే ఆరోగ్యము. యోగా చేసే ఆరోగ్యం కాదు. బైబిల్లో దేవుడు చెప్తున్నాడు అది. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రం అని ఏం చేయాలా? ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన ఆకువాడ తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. వాక్యాన్ని చదివేవాడు ఎలాంటి ఆలోచన చేసినా ఆ ఆలోచనను దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు, సక్సెస్ అవుతుంది. మీ సెల్లులలో ఎప్పుడైనా సక్సెస్ అయింది అని వచ్చాదా ఏదన్నా? మీ సెల్లులలో జియో కానీ ఎయిర్టెల్ కానీ మీరు రీఛార్జ్ చేసుకుంటారా? నెట్ ఉండాలా, 1 GB ఉండాలని వేస్తారు కదా. 200 300 ఆ బంకుల కాటికి పోయి రీఛార్జ్ చేయించుకున్నాక మీ రీఛార్జ్ విజయవంతమైనది అని తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో సక్సెస్ అయినది అని వస్తుంది. రీఛార్జ్ ఏమైంది? సక్సెస్ అయిందంట. అది బైబిల్ చదివేవా అని ఆలోచన ఏమవుతుంది? సక్సెస్ అవుతుంది. ఈ మధ్యన కమలపూరిలో స్టీఫెన్ అని చెప్పి ఒక టీచర్ ఉన్నాడు. ఆ టీచర్ డోన్ అవతల లింగనేని తోటి అక్కడ చేస్తున్నాడు. కమలపూరి కోయలకుంట్ల అవతల ముదిగేడు పక్కన ఉంది. ఆ నుండి డోన్కు పోయి డోన్ కాడ నుండి మళ్ళీ అక్కడ పోవాలంటే 2-3 ఏళ్ళు తిరిగినానన్నా, నాకు ఇబ్బంది అయింది, నేను పోలేకున్నా, మా కోసం ప్రార్థన చేయండి, నాకు ఇక్కడ మనకెళ్ళే దగ్గరలోనే ట్రాన్స్ఫర్ వచ్చేటట్లు అని చెప్పినాడు. చాలామంది చెప్పినాడు ప్రార్థన చేయర్రని. ఏమయ్యా ఈరోజే ఫోన్ చేసిన, ఏమయ్యా ఎక్కడున్నావు అన్నా. అన్నా లింగనంతో అయిపోయింది, ఆడ ఏం లేదు, కమలపురికి వేసినారు, మా ఊరికే వేసినారంటున్నాడు. వేరే ఊర్లో ఏం లేదు. ఎక్కడ అట్లా తిరిగి ఇట్లా తిరిగి ఎక్కడ వేసినారంట? ఇంటి పక్కనున్న స్కూల్కి వేసినారంట. ఇంకా టికెట్ లేదు, ప్రయాణం లేదు, ఏం లేదు. మంచి పని అయిందన్నా. అందుకన్నా బైబిల్ చదువుకన్నా ఆలోచన సఫలమవుతుంది. బైబిల్ చదువుకుంటే నీ ఆలోచన ఏమవుతుంది? సఫలమవుతుంది. అతడు చేయనదంతయు సఫలమగునని రాయబడింది. కాబట్టి చాలా సంతోషపడుతున్నాడు. మొత్తం మీద ఉండురు లేక వచ్చినానన్నా, ఏం లేదు, దేవుని దయ వలన ప్రార్థన వలన అంటున్నాడు. మన ఆలోచన సఫలము కావాలంటే ఆ ఆలోచనను సఫలం చేసేవాడు ఎవరు? దేవుడు. మన ఆలోచనను సఫలం చేసేది ఎవరు? దేవుడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు అన్నాడు సామెతలలో, లేదా యెషయా గ్రంథంలో ఉంది ఆ మాట. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదన్నాడు. కాబట్టి 4వ వచనం, ఆకు వాడక అన్నాడు. నీటి కాలువలో ఏరున చెట్టు ఉందనుకోండి, ఎట్లుంటుంది? పచ్చగా ఉంటుంది, ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఎండాకాలం వచ్చింది అని దిగులు చెందదు, కాపు మానదు, చింతన ఉండదని రాయబడింది. ఏ కాలం వచ్చినా యేసుప్రభువుని నమ్ముకునేనికి అన్ని కాలాలు సమానమే. అర్థమవుతుందా? నువ్వు ఏ కాలంలో ఉన్నా కానీ
యేసుప్రభుని కలిగి ఉన్నామంటే ఏ కాలం వచ్చినా నిరభ్యంతరంగా భయం లేకుండా మనం ఉండొచ్చు అని, దేవుడు మనతో ఉన్నాడన్న ధైర్యం ఉంటుంది. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అన్నాడు. ఇదే వాక్యాన్ని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా మీద నుండి తన హృదయాన్ని తొలగించుకొని నరులను ఆశ్రయించు వానికి శ్రమ అన్నాడు. యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకున్నవాడు, తన హృదయంలో నుండి యెహోవాను తొలగించుకున్నవాడు నరులను ఆశ్రయించి అలాంటి పని చేస్తే వానికి శ్రమ అన్నాడు. వాడు శాపగ్రస్తుడు అన్నాడు. అతడు ఎలా ఉంటాడంటే ఎడారిలో పెరిగినటువంటి అరుహావృక్షం వలె ఉంటాడన్నాడు. బ్రహ్మజముడు నాగజముడు అని చెప్పి ముండ్ల తుప్పలు ఉంటాయి, తెలుసా మీకు? అవి ఇండ్లకు తెగులు రాకుండా అని చెప్పి ఇంతకుముందు కొట్టాలు ఉన్నప్పుడు ఎదురు బొంగులు కట్టుకుంటున్నారు ముళ్ళకంప. అది సంవత్సరమైన ఎండిపోదు, అరచేయి మందం ఉంటుంది. అది దాన్ని పత్రమే అంటారు. దానికి నాట్యం పనులు అని చెప్పి కాచు అంటాయి, తెలుసు కదా. అట్లుంటారంటారు. దేవుణ్ణి ఎరగనోళ్ళు, భయము భక్తి లేనోళ్ళు, లోకములో ఉన్నోళ్ళు ఆ ముళ్ళకంపల్లెకు ఉంటారంట. లేదా ద్రాక్ష తోటలో ద్రాక్ష తీగలు ఎట్లా అల్లుకపోయి పూత పెట్టి ఆ పింజలేసి గుదులు ఎట్లా కాచాయో నమ్ముకొని వాళ్ళు అట్లుంటారని చెప్తాడు. పచ్చగా ఉంటారని అంటాడు. కాబట్టి తర్వాత 4వ వచనం, దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ముందురు అన్నాడు. దుష్టులు అంటే ఎట్లుంటారంట? గాలికి చెదరగొట్టే పొట్టు వస్తూ ఉంటే మెట్టమ్మి నుండి ఇంకా నల్ల మొప్పు మాడమంతా వచ్చింది. మోడం వచ్చి వీరాడిపల్లి స్కూల్ దగ్గరికి వచ్చే వాళ్ళకే వాన తగులుకునేది. సన్నగా పడింది. తర్వాత మన ఊరెళ్ళపేట మసీదు కాటికి వచ్చే వాళ్ళకు పడుతూ ఉంది. చెట్టు కింద ఆగినాను, మరలా సాలిచ్చింది, వచ్చి మందిరంలో పన్నా, వర్షం సాలిచ్చాను. అంటే గాలి ఎట్లా వచ్చిందంటే చల్లగా వదులుతుంది. ఇంకా వర్షం వచ్చే ముందు గాలి ఎట్లుంది? చల్లగా వదులుతుంది. గాలికి రోడ్డు మీద ఉన్న దుమ్ము చెత్త చెదారం ఏమవుతుంది? కొట్టుకొని పోతుంది. దుష్టులు కూడా గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు అని రాయబడింది. పొట్టు ఏమవుతుంది? గాలికి ఎగిరిపోతుంది. అదే గోధుమలు గింజలు అనుకో నిలుస్తాయి. అదే అన్నాడు, నా మాట విని దాని చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇండ్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. నా మాట విని కూడా అలాగూ చేయని వాడు ఇసుకలో ఇండ్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉంటాడు. వరదలు వచ్చినాయి, వానొచ్చింది, ఇండ్లు కొట్టకపోయింది అంటాడు. ఆ పాట గొప్పది అంటాడు. ఇప్పుడు ఈరోజు 4 జూలై, రేపు జూలై 5. జపాన్లో ఉన్నటువంటి కళ్ళు లేనటువంటి ఒక వృద్ధురాలు ఏం చెప్పిందంటే రేపటి దినం సునామీ వచ్చాదని చెప్పింది. 7 దేశాలకు, అందులో మన రాష్ట్రం కూడా ఉంది. ములాజ్ ఏం లేదు, సముద్రాల ప్రాంతం ఎక్కడుందో దాదాపు 100 అడుగుల ఎత్తు నీళ్ళు వచ్చాయంట. అర్థమవుతుందా? మొత్తం వస్తా అని చెప్పి ప్రజలల్లా ఎవడే కానీ జపాన్కు టికెట్ కొనలేదంట. విమానం 2 రోజులే న్యూస్లో చెప్తున్నారు. రేపు 5వ తారీఖు ఏమొస్తుందంట? సునామీ వస్తుంది. అది ఎక్కడుంది? సముద్రంలో భూకంపము 5.5 నమోదైంది. ఈరోజు నుంచే అల్లకొల్లంగా ఉంది సముద్రం అంతా. అది మామూలుగా వచ్చినా రావచ్చు, తప్పేముంది? ఇప్పుడు దేవుడు కొన్ని విషయాలు కొందరికి బయలుపరుస్తాడు, తప్పేం కాదు. దేనికి? ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి. యోబు గ్రంథంలో అన్నాడు, యోబు గ్రంథంలో అడవిలో ఉన్న పక్షులకు జంతువులకు భూకంపం వచ్చేది, సునామీ వచ్చేది ముందే చెప్తాడంట. అవి కనుక్కొని అక్కడి నుంచి పారిపోతాయని చెప్పి గ్రంథంలో రాయబడింది. భూకంపాలు వచ్చేది దేనికి తెలుసు? పక్షులకు జంతువులకు తెలుసు అని చెప్పి రాయబడింది. మరి మానవుడు కనుక్కోలేడా? ఇప్పుడు రేపు వచ్చే ఏమవుతుందో ఏమో తెల్లవారితే తెలుస్తుంది న్యూస్లో. అంతవరకు ఓపిక పట్టుకోండి. మన ఇండియా ఏం పెద్ద ఏం ఎదుర్కొనేది ఏం కాదు. ఇండియాకు కూడా ఉండాయా లేదా సముద్రాలు? తూర్పున ఏముంది? బంగాళాఖాతం,
దక్షిణమున హిందూ మహాసముద్రం, పడమర అరేబియా మహాసముద్రం. 3 ఏకమైనాయి అనుకో, ఇండియా ఎత్తిపోతుంది, ములాజ లేదు. ఏకమైతే ఏమవుతుంది? ఎత్తిపోతుంది. ఉత్తరాన ఒకటే హిమాలయాలు ఉండేది భారతదేశానికి. కాబట్టి గ్రంథంలో చూస్తూ ఉన్నాము, దుష్టులు గాలికి చెదరగొట్టు కొట్టువలే ఉందురు. కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను, నీతిమంతుల సభల పాపులను నిలవరు. నీతిమంతుల సభలో పాపులు నిలవరు. ఒకసారి యేసుప్రభు ఒక ఉపమానం చెప్పి పెండ్లు విందుకు అందరినీ పిలిచినాడు. బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, రోడ్లంబడి, ఆడ సెంటర్లలో, అక్కడ ఇక్కడ నానా రకరకాలైన మనుషులనల్లా విల్లంపినాడు. ఆ పెండ్లిశాల, విందుశాల నిండిపోయింది. యజమానుడు వచ్చి చూసినాడు. ఒకనికి ఏం లేదంట, పెళ్లి వస్త్రం లేదు. పోయి పెళ్లి వస్త్రం లేకుండా ఎట్లొచ్చినావురా నాయన లోపలికి అంటే వాడు మెదల కాకుండా ఉన్నాడు, జవాబు చెప్పకుండా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళకు చెప్పినాడు యజమానుడు, వీని కాళ్ళు చేతులు కట్టి ఎలపటయ్యేంటి, అక్కడ పండు కొరకటయ్యి ఏడుపును ముందును అన్నాడు. మిగతా వాళ్ళంతా కూడా అట్లొచ్చినోళ్ళే, కానీ వాడు నిర్లక్ష్యం. ఎందుకు ఈ మాట రాయబడిందంటే, ఆ పెండ్లి విందుశాలలోకి ఎంటర్ అయ్యే కానీ ఆహ్వానము ఉంది కదా, ద్వారం దగ్గరనే ప్రతి ఒక్కరికి ఇచ్చన్నారు వస్త్రాలు, పెళ్లి వస్త్రాలు. ప్రతి ఒక్కరు వేసుకొని పోయి తినాలంతే. కొందరికి పెద్ద పెద్దలు టోకన్లు ఇచ్చారు, తెలుసా మీకు? నేను 1989లోనో 90లోనో నంద్యాలలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎలక్షన్, మామూలు శాసనసభ. అప్పుడు ఏం చేసినారంటే, ఏ పార్టీ వాళ్ళకు ఆ పార్టీ వాళ్ళకు టోకన్లు ఇచ్చినారు. టోకన్ హోటల్లో శశి రెస్టారెంట్ అని ఉంది, టోకన్ ఇచ్చినారనమాట. నువ్వు ఎప్పుడైనా తినొచ్చు టోకన్ తీసుకుపోయి భోజనం. ఫుల్ మీల్స్ ఎవరు ఇచ్చినారు అవి? రాజకీయ నాయకులు. ఆ టోకన్ ఉంటే నువ్వు తింటావు, టోకన్ లేకపోతే లోపలికి రానియరు, నువ్వు కొనుక్కోవాల్సింది వస్తుంది. అట్లనే ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి పెళ్లి వస్త్రం ఇచ్చినాడు. ఒక దరిద్రుడు అది నాకు అవసరం లేదని చెప్పి లోపల కూర్చున్నాడు. అంటే నీకు ఆహ్వానం లేదు, ఏం లేదు, ఆహ్వానించిన వాళ్ళంతా ఎగరగొట్టినారు. నిన్ను ఊరికే పిలిచే ఊరికి వచ్చి కూర్చునేది, పోయేటప్పుడు అది తగిలించుకొని పోరా అంటే పోలే. ఇలాంటిది ఎప్పుడు చేసినారు తెలుసా మీకు? కరోనా టైంలో కార్పొరేట్ హాస్పిటల్లో ఎవరినన్నా పేషెంట్ని చూడాలంటే మీకు ఒక వస్త్రం వేసినారు, తెలుసా మీకు? ఏంటది? ఆపరేషన్ థియేటర్లోకి పోవాలంటే అది వేసుకొని పోవాలా, మాస్క్ ధరించుకోవాలా, పైన వస్త్రం కూడా వేసుకోవాలి. అది ఏది వేసుకొని నేను పోతా అంటే 10 మందికి తగిలిచ్చా ఉంటుంది, నిన్ను రానియరు లోపలికి, అసలు ఎంటర్ కానియరు. అట్లనే ఇక్కడ కూడా పెళ్లి విందుశాలలో అందరికీ ఇస్తే వాడు వేసుకుంటున్న పోయినాడు. వాడిని చేతులు కట్టి ఏమన్నాడు? వెలపట చీకటిలో పడద్రోయింది అన్నాడు. కాబట్టి నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. మనుషునికి ఆలోచనలు అనేకము పుడతాయి, కానీ చివరికి ఆలోచన ఎక్కడికి నడిపిస్తుందంట? మరణానికి లేదా నాశనానికి నడిపించును అన్నాడు. సామెతలలోనే ఉంది ఆ మాట. మనుషునికి ఆలోచనలు వస్తాయి, ఆ ఆలోచనలన్నీ ఎక్కడికి నడిపిస్తాయంటే నాశనానికి, మరణానికి నడిపిస్తాయి. కానీ యేసుప్రభు ఆలోచన ఎక్కడికి నడిపిస్తుంది? జీవములోకి. యేసుప్రభు అన్నాడు, నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని నేను మీతో నిశ్చయముగా చెబుతున్నాను. యేసుప్రభు మాట వినేవాడు మరణములోనే కానీ దేంట్లోకి దాటుతాడు? జీవంలోకి. మనకి జీవము కావాలన్నా మరణం కావాలన్నా? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో ఆ 2-3 వచనాలు అన్నాడు. మోషే అంటున్నాడు, మీ ఎదుట జీవం ఉంచి ఉన్నాను, మీ ఎదుట శాపం ఉంచి ఉన్నాను. జీవం ఉంది, మరణం ఉంది, మీకు ఏది కావాలో కోరుకోండి అన్నాడు. అంటే వాళ్ళు అంటారు, మాకు జీవం ఏం చేయాలి, మాకు శాపం కావాలి. మీకు యేసుప్రభుని విడుదల చేయాలన్నా బరబ్బాను విడుదల చేయాలన్నా? మాకు బరబ్బానే కావాలి, ఎందుకంటే రోజు కొడుతుంటాడు, రోజు మీద పడి తంతాడు, కొడతాడు, దొంగులుతాడు, చంపుతాడు. అటోడైతే మనకు మేలు అన్నమాట.
నిన్ను అన్ని విధాలుగా సాకి పోషించి పెద్ద చేసి గొప్పవారిగా చేసి దీవించి ఆశీర్వదించేవాడు. మనకెందుకు? మాకు అక్కర్లేదు. యేసు ప్రభు మాకు అక్కర్లేదు, బరబ్బ కావాలన్నారు. అందుకే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఎవరు కావాలన్నారు? వాళ్ళు బరబ్బ కావాలన్నారు. కాబట్టి బరబ్బలంతా చుట్టూ చేరినారు ఇజ్రాయెల్ దేశానికి. మీరు మమ్మల్ని కోరుకున్నారు కదా, మేము దాడి చేస్తాం. ఆ రోజు కోరుకునేందుకు ఈరోజు తిప్పల పడుతున్నారు. ఇంకే ఒక మాట అన్నారు. ఏ మాట అన్నారు తెలిసిన? వీని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అన్నారు. అంటే కొనుక్కొచ్చుకున్నారు మళ్ళీ ఇంకొకటి. అసలు ఆ విషయం మాట్లాడకుండా ఉంటే మేలు. అది కూడా చేతులారా తెచ్చుకున్నారు. కష్టం శ్రమ వద్దంటే మీద వేసుకున్నారు. ఇప్పుడు భయంగా బతుకుతున్నారు. ప్రతిరోజు భయంతోనే. చూడండి ఎన్నేళ్ళు అయిందో చూడండి. 70 ఏళ్ళు అయిందట భయంతో బతకబట్టి. ఎప్పుడెప్పుడు దాడి చేస్తాడో, ఏ దిక్కు నుంచి వస్తాడో, ఎప్పుడు 24 అవర్స్ కళ్ళు తెరుచుకొని ఉంటారు. బ్యాచీలు గస్తీ తిరుగుతూ ఉన్నారు. బ్యాచీలు కాపలా ఉన్నారు. అందుకనే దేవుడు కూడా ఏమన్నాడంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవుడి తలంపులన్నింటినీ మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధ గ్రంథములు నాయన, కీర్తనల గ్రంథం 1వ కీర్తన చదువుకున్నాం. అందులో ఉన్న సత్యాలను మేము ధ్యానం చేసినాం. అందును బట్టి స్తోత్రాలు. మేము వాక్య ప్రకారం ముందుకు సాగడానికి కృప చూపండి దేవా. స్తోత్రములు, పరిశుద్ధ స్తోత్రాలు. విన్న వాక్యము ప్రజలు హృదయంలో భద్రపరుచుకొని ధ్యానం చేసి అలాగ ముందుకు సాగడానికి కృప చూపండి. చేరువచ్చిన ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించండి. రాలేని వారికి మరొక తరుణాన్ని దయచేయండి. మమ్మల్ని అందరినీ కాపాడుదురని, దేశాన్ని, రాష్ట్రాన్ని, అధికారులను, పాలకులను అందరినీ కాపాడి మీరే మహిమ పొందుదురని, గ్రామంలో ఉన్న ప్రజలను కూడా రక్షించుదురని, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవము గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.